హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మేము హైదరాబాద్ వెళ్తున్నాం అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నాం, ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది ఈ అప్కమింగ్ వీడియోలో మీకు తెలిసిపోతుంది. అసలు చాలా సడన్గా డిసైడ్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఈరోజు మాకు బస్సు ఉంది 10:15కి. సో ఇక్కడ బస్సు ఎక్కేసి అక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ల్యాండ్ అయిపోతాం అనమాట. హైదరాబాద్లో మా డాడీ ఇంకా మా చెల్లి ఉంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. చాలా డేస్ అయింది మా చెల్లిని కలిసి, సో అలా వెళ్తున్నాం అనమాట. మొన్నే మా డాడీ వచ్చి వెళ్ళారు, కానీ మా చెల్లిని కలిసి 1 month అవుతుంది. చాలా డేస్ అయింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. ఇంకా ఫాస్ట్గా మార్నింగ్ లేచి నా పనులన్నీ చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. మింటూ టిఫిన్ చేశాడు, దాని తర్వాత కాసేపు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అన్నది మాకు తెలియదు, ఎందుకంటే ఇది మా అక్క బ్లాగ్ కాబట్టి. హాయ్ అండి, ఐఎమ్ యోగిత రాయపూడి. ఇప్పుడు మా అక్క వాయిస్ ఓవర్ స్టార్ట్ చేస్తుంది, వినండి తన వర్షన్లో. హలో అండి, నేను మీ వినీత. ఇప్పటిదాకా నా వ్లాగ్కి వాయిస్ ఓవర్ ఇచ్చింది మా సిస్టర్ యోగిత రాయపూడి. మార్నింగ్ చెప్పింది కదా తను, మేము హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాము అని చెప్పేసి. ఈ వ్లాగ్ చేసే టైంకి నేను ఆల్రెడీ వచ్చేసాను హైదరాబాదు. మా కన్నయ్యకి టిఫిన్ పెట్టేశాను. వాడికి ఫీవర్ వచ్చిందండి, అందుకే ఈ రోజంతా క్రాంకీగా ఉన్నాడు. సో వాడిని నిద్రపూజ చేసి నేను బట్టలు సదరడం స్టార్ట్ చేశాను. ఓన్లీ వాడి బట్టలు మాత్రమే తీసుకెళ్తాను, నాకు ఎందుకంటే అక్కడ కొన్ని స్పేర్ ఆఫ్ బట్టలు నాకు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాయి. సో ఫాస్ట్గా బట్టలన్నీ సదిరేశాను, వాడిని నిద్రపూజ చేసి. వాడు నిద్రపోయి లేచాక వాడికి లంచ్ పెట్టేశాను. మా వాడు లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు ఆడుకున్నాడు. ఆడుకున్న తర్వాత జస్ట్ క్యాజువల్గా అడిగాను, కన్నయ్య కొంచెం బట్టలు తీయొచ్చు కదమ్మా బయటికి వెళ్ళి, నాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే, నేను వీడియో తీస్తున్నాను అనుకున్నాడేమో, బట్టలు మొహంకి అడ్డుగా పెట్టుకొని సిగ్గుపడుతున్నాడు. పిల్లలు మాట వింటే పేరెంట్స్కి వచ్చే సంతోషం వేరండి అసలు. మావాడ విషయంలో ఒక మెట్ట ఎక్కువేనమాట. తర్వాత ఈవినింగ్ బట్టలన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఇంట్లో పనులు చేసేసాను. ఈలోపు మాకు నైట్కి కావాల్సిన డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై, చపాతీ చేస్తున్నాను. టైం వచ్చేసి 5:30 అయింది. ఏంటి ఇంత ఎర్లీ డిన్నర్ అంటున్నారు అంటే, బేసికలీ డిన్నర్ ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మనం ఇంట్లో ఉన్న పనులన్నీ గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్కి మనం ఇంట్లో ఉన్నాం కాబట్టి మనం అవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే ఒక ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంట్లో వంట కూడా కంప్లీట్ చేసేసాను ఈవినింగ్. బయట మా ఈవినింగ్ వ్యూ చూడండి మా టెర్రస్ మీద నుంచి. ఇంకా అలాగే నైట్ అయిపోయింది, డిన్నర్ కంప్లీట్ చేసేసుకొని నేను కూడా హెడ్ బాత్ చేసేసుకొని చక్కగా రెడీ అయిపోయాను. మా వాడిని కూడా రెడీ చేసేసాను. ఈలోపు మా వారు కూడా వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసేసారు. డిన్నర్ కంప్లీట్ చేసేసి కొంచెం ఒక చిన్న న్యాప్ వేసాము. ఈలోపు టైం చూస్తే 10 అయ్యింది. సో 10 o'clockకి మేము స్టార్ట్ అయ్యామన్నమాట. 10 o'clock యాక్చువల్గా మా బస్సు వచ్చేసి 10:50కి, బట్ మేము 10 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఓకే అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దామని చెప్పేసి. మనం అంతా హడావిడి మేళం కదా, తెలుగు వాళ్ళం అంటేనే మినిమం ఒక 1/2 hour ముందు బస్ స్టాప్లో ఉండాలి, అది మేనరిజం మనకి. సో నేను మా వారు మమ్మల్ని డ్రాప్ చేయడానికి వస్తున్నారు. యాక్చువల్గా నేను మా అబ్బాయి మాత్రమే హైదరాబాద్ వెళ్తున్నాం, మా హస్బెండ్ రావట్లేదు. దానికి ఒక చిన్న పని ఉండడం వల్ల ఆగిపోయాడు అక్కడే. ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళిపోయి వెయిట్ చేద్దాం అనుకునే లోపే ఆల్రెడీ మా బస్ ఆల్రెడీ రెడీగానే ఉంది. వెంటనే ఇంకా మా వారు మమ్మల్ని బస్సు ఎక్కిచ్చేసి తను రిటర్న్ అయిపోయాడండి. ఎందుకంటే బయట చాలా చల్లగా ఉంది, ఇంకా లేట్ అవుతే చాలా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి మేమే ఇంకా మమ్మల్ని బస్సు ఎక్కించేసాగా వెళ్ళిపో అని చెప్పాము. సో తను కూడా వెళ్ళిపోయాడు. ఈలోపు సడన్గా మా వాడు అమ్మ నానేడి అని కిటికీలోంచి తొంగి తొంగి చూస్తున్నాడు. నాన్న వెళ్ళిపోయాడు కన్నయ్య అంటే, అదేంటి సడన్గా నాన్న వెళ్ళిపోవడం ఏంటి, నాకు చెప్పలేదేంటి అని అంటున్నాడు. ఈలోపు మా బస్సు కూడా స్టార్ట్ అయిపోయిందండి. ఓకే గుడ్ నైట్ అని చెప్పేసుకొని ఇంకా నేను మా కన్నయ్య హ్యాపీగా పడుకున్నాము. మధ్యలో ఎక్కడోనండి సూర్యాపేట ఖమ్మం వచ్చిన తర్వాత ఒకసారి బస్సు ఆపేశారనమాట. యాక్చువల్గా నేను వెళ్తున్న సంగతి మా సిస్టర్కి తెలియదు. ఫస్ట్ థింగ్ వచ్చేసి తను ఇది సర్ప్రైజ్ అయ్యి ఉండొచ్చు, అంటే మా డాడీ చెప్పే ఉంటారు, బట్ నేనైతే చెప్పలేదు అనుకుంటున్నాను. మా సిస్టర్కి ఇది ఒక సర్ప్రైజే. భయమేస్తుందండి ఈ బస్సు యాక్సిడెంట్స్, బస్సు ఫైర్ అయిపోవడము. మాకు జర్నీలో ఉన్నప్పుడే గుర్తొస్తుంటాయి నాకు ఇలాంటివన్నీ. అమ్మో ఈ బస్సు జాగ్రత్తగా వెళ్తుందా, జాగ్రత్తగా రీచ్ అవుతామా, మధ్యలో ఏమన్నా అవుతుందా అని చెప్పేసి.
సో లేదండి, చాలా సేఫ్గా తీసుకొచ్చాడు డ్రైవర్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ డ్రైవర్ అంకుల్. ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయ్యాము. మేము వెళ్ళకన్నా ముందే మా ఫాదర్ అక్కడ ఉన్నారు. మా ఫాదర్ చక్కగా మమ్మల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. ఇంటికి వచ్చేసాము. పెద్ద టాస్క్ ఇక్కడ స్టార్ట్ అయింది మాకు. చెల్లికి తెలుసా తెలీదా మేము వచ్చే సంగతి చూద్దాం. నాకు తెలిసి మ్యాక్సిమం మా నాన్న చెప్పలేదు అనే అంటున్నారు, బట్ చెప్పారేమో అని కూడా అంటున్నారు. సో చూద్దాం అక్కడికి వెళ్ళాక ఏమవుతుందో. కంటిన్యూగా వాచ్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసామండి. ఇంట్లో పడుకొనే ఉంది. నాన్న వచ్చిన సంగతి కూడా తెలియదంట దానికి. లోపలికి వెళ్దాము, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాము, తన రియాక్షన్ కూడా మనము. అట్టర్ ప్లాఫ్ మొత్తము మేము వచ్చే సంగతి దానికి ఆల్రెడీ తెలుసు అంట. మా డాడీ చెప్పేశారంట. అందుకే పిచ్చి దానిలాగా రియాక్ట్ అవ్వలేదు అసలు. చూడండి దున్నపోతలా పడుకుంది అసలు. మా వాడు కూడా ఫుల్ ఎగ్జైట్మెంట్తో పిన్నికి మొహం అంతా చక్కగా స్కెచ్ చేసేసాడు. వాడైతే అస్సలు నిద్రపోలేదండి. మా డాడీతో ఫుల్గా ఆడుకున్నాడు మార్నింగ్ 4 o'clock to 7 వరకు. మేమైతే 4 o'clock వచ్చాం కదా, నేను ఒక 7:30 వరకు నాప్ వేసాను. చక్కగా నాప్ వేసి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకు వచ్చేసాము. ఇంకా ఫైనల్గా ఈ వ్లాగ్ ఇలాగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆగండి, నేను ఎందుకు హైదరాబాద్ వచ్చానో చెప్పలేదు కదా మీకు. యాక్చువల్గా మా వాడికి సడన్గా ఫీవర్ వచ్చిందండి. అంతకన్నా బిఫోర్ 10 days బ్యాక్ ఫీవర్ వస్తే చూయించాను, తగ్గిపోయింది, కానీ మళ్ళీ రిపీట్ అయ్యింది. సో ఎప్పటి నుంచో ఫస్ట్ వాడు పుట్టిన దగ్గర నుంచి హైదరాబాద్లోనే చూపిస్తున్నాను నేను. ఇంకా ఆ సెంటిమెంట్తో మా డాడీ లేదు ఇక్కడ చూపిద్దాము, ఇక్కడికి తీసుకొచ్చేసే అని అన్నారు. సో హైదరాబాద్లో చూపిద్దామని చెప్పేసి మేము హైదరాబాద్ వచ్చామన్నమాట. ఓకే అండి, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, మళ్ళీ నేను వచ్చేసాను. మా అక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వినీత రాయపూడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడు మా అక్క వాయిస్ ఓవర్ ఇస్తుంది. మా సిస్టర్ నాకు చాలా సపోర్టివ్ అండి. నాకు ఎడిటింగ్ నేర్పించింది కూడా తనే. ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ మా వారైతే. నా ఎడిటింగ్ స్కిల్స్ అన్నీ మా చెల్లి దగ్గర నుంచే నేర్చుకున్నాను. తను నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఎడిటింగ్ చేయడంలో. థ్యాంక్ యూ సో మచ్ యోగిత, థ్యాంక్ యూ సో మచ్.